ప్రతి దాంట్లోనూ రాజకీయమేనా? మనం ఎదుగుతున్నామా, దిగజారుతున్నామా అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇట్లాంటి మాటలు మాట్లాడచ్చా? తాజాగా చంద్రబాబు గారు రైట్ చేసిన పాయింట్ ఏంటంటే, మొన్న బాణాసంచా పేలింది కదా, ఆ బాణాసంచా పేలి 23 మంది చనిపోయినటువంటి ఘటనకి సంబంధించి అది ఆ సంస్థకి పర్మిషన్ వైసీపీ టైంలోనే ఇచ్చారట. వాళ్ళు ఈ పని చేశారట. ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు కరోనా టైంలో రమేష్ బాబు ఆసుపత్రి వాళ్ళు అక్కడున్న ఒక హోటల్లో, స్వర్ణ ప్యాలెస్ హోటల్ని అద్దెకు తీసుకుని అక్కడ ఇన్సిడెంట్ జరిగింది, అగ్ని ప్రమాదం జరిగింది, తగలబడిపోయారు, చనిపోతే ఆ రమేష్ బాబు హాస్పిటల్కి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? చంద్రబాబు గారి టైంలో ఇచ్చారు. అక్కడ హాస్పిటల్ వాళ్ళు పెట్టినప్పుడు దాని మీద యాక్షన్ తీసుకుంటుంటే అబ్బే ఒక హాస్పిటల్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా అంటారు. మరి పర్మిషన్ అప్పుడు ఇచ్చారు. లేదా ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పేటటువంటి ఇన్సిడెంట్ జరిగేటటువంటి ప్రతి చోట కూడా గతంలో చంద్రబాబు గారు పర్మిషన్ ఇచ్చినటువంటి ఇప్పుడు అవినీతికి పాల్పడినటువంటి కేసుల్లో అరెస్ట్ అవుతుంటారు. లేదా ఆయన ఉద్యోగంలో పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ అవుతుంటారు. అంటే చంద్రబాబు గారు చేసిన తప్పు అవుతుందా? ఒక షాపుకి లైసెన్స్ ఇస్తే అదే ఆ టైంలో ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ప్రమాదం జరిగింది, ఇంకా నేను జగన్మోహన్ రెడ్డే పేల్చేశాడని చెప్పాల. ఇంతగా మనం దిగజారుతున్నామా, ఎదుగుతున్నామా? ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ ఏమో. ఆలోచించే తీరిక లేదనుకుంటాను.